ఉన్నాను ముఖ్యమంత్రి గారిని, ఏ లెక్కల ప్రకారం ఈ రోజు 80% కొనుగోలు పూర్తయిందని చెప్తున్నారో దానికి సమాధానం చెప్పని అడుగుతా ఉన్నాను. ఎక్కడ చూస్తే అక్కడ మేము వస్తున్న సందర్భంగా రోడ్ల వెంట కిలోమీటర్ల కొద్ద మరి వరి ధాన్యం రోడ్ల మీద పోస్తున్నది, మొక్కజొన్నలు పోస్తున్నాయి. ఇక్కడ కూడా ఈ యార్డులో ఎక్కడ చూస్తే అక్కడ మరి మొక్కజొన్నలు కానీ మరి వరి కానీ కుప్పలు కుప్పలుగా ఇక్కడ పడున్నది. ఇప్పటి వరకు దీన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదంటే మరి మేము వస్తున్నామని చెప్పి ఇప్పటికిప్పుడు రాత్రి 10 లారీలు పెట్టి సంచుల్లో మరి ధాన్యాన్ని నింపేసి ఈ రోజు మరి పక్కన పెడుతున్నారంటే, మేము కదులుతేనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కదులుతుందంటే, మేము వస్తేనే కొనుగోలు జరుగుతుందంటే మేము ప్రతి గ్రామానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రతి చివరి గింజ వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన నిలబడుతుంది, రైతులకు అండగా నిలబడుతుంది, రైతులను ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని తెలియజేస్తా ఉన్నాను. వరంగల్ డిక్లరేషన్ సందర్భంగా అనేకమైనటువంటి హామీలు ఇచ్చి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పటి వరకు వారికి ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా, రైతు బంధు వేయకుండా, వారికి గిట్టుబాటు ధర ఇవ్వకుండా, వారు చెప్పిన 10 పంటల కొనుగోలు చేయకుండా, కనీసం ఎప్పుడు ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా నీరు గార్చేటువంటి ప్రయత్నం చేస్తూ రైతు కళ్ళల్లో మన్ను కొట్టేటువంటి రేవంత్ రెడ్డి గారిని గద్దె దించే వరకు, ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు మేము రైతుల పక్షాన నిలబడతాం, రైతుల పక్షాన కొట్లాడతామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం.